హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజైతే మేము మన ఛానల్లో డబల్ కమిటా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాలని చెప్పి అనుకున్నానండి. డబల్ కమిటా అనేది చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తయారు చేస్తూ ఉంటారు. కానీ మా కుట్టి డబల్ కమిటా చాలా టేస్టీగా చేస్తుంది. ఈరోజు నేను కుట్టితో డబల్ కమిటా తయారు చేపిస్తున్నానంటూ. ఎందుకు అంటే నాకు స్వీట్స్ చేయడం కన్నా స్వీట్స్ తినడం చాలా ఇష్టం అన్నట్టు. అందులో కుట్టి చేసే డబల్ కమిటా స్వీట్స్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. అందుకోసం నేను కుట్టితో ఈ డబల్ కమిటా అనేది తయారు చేయించాలని చెప్పి అనుకున్నాను. కొద్దిగా ఎక్కువ మొత్తంలో చేయించి పెట్టుకోవాలని చెప్పి కూడా అనుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, నాకు స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. చెయ్యడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ తినడం మాత్రం చాలా ఇష్టమైన పని అన్నట్టు నాకు. అందుకోసం అని చెప్పి ఎక్కువ మొత్తంలో తయారు చేయించాలని చెప్పి అనుకుని నేను 2 ప్యాకెట్ల బ్రెడ్ అయితే తెప్పించానండి. ఈ 2 ప్యాకెట్ల బ్రెడ్ తెప్పించి ఇంకా ఈ సైడ్స్ అనేది, సైడ్స్ బ్లాక్ ఉంటుంది కదా ఈ బ్రెడ్కి, అది మొత్తం నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. కుట్టి తయారు చేస్తుంటే ఈ డబల్ కమిటా నేను తనకి హెల్ప్ చేస్తున్నాను, అంతేగాని నేను ఏం చేయట్లేదు. ఎందుకంటే నాకు చేయడానికి అంత పెద్దగా రాదు స్వీట్స్. అందుకోసం అని చెప్పి నేను తనకి హెల్ప్ మాత్రం చేస్తున్నాను అన్నట్టు. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే మాత్రం బ్రెడ్ అయితే ముక్కలుగా కట్ చేసుకొని నేను దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనము ఈ డబల్ కమిటాలో ఎంత డ్రై ఫ్రూట్స్ వాడితే మనకు ఈ డబల్ కమిటా అనేది అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను చాలా వరకు ఇందులో యాడ్ చేశాను. ఇదే పర్టిక్యులర్గా ఇదే డ్రై ఫ్రూట్ వేయాలని ఏం లేదండి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మనం ఈ డబల్ కమిటాలో యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో నేను కొద్దిగా పాలు కూడా వేస్తున్నానండి. ఎందుకు అనంటే దీన్ని కొద్దిగా కోవా లాగా మనము ఈ డబల్ కమిటాకు కోవా అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. దానికోసం కోవా ఒకటి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం అన్నట్టు. ఈ కోవా కోసం అయితే పాల పొడి తెప్పించామండి, బయట నుంచే తెప్పించామన్నట్టు. పాల పొడి తెప్పించి దాన్ని కొద్దిగా ఈ విధంగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించిన ఈ నెయ్యిలోనే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు, అంటే ఒక చిన్న టీ గ్లాస్ అనుకోండి, చిన్న టీ గ్లాస్ వరకు పాలు అనేది యాడ్ చేసుకొని మనం ఈ పాల పొడి ఉంది కదా, ఈ పాల పొడి కూడా మనము ఈ పాలల్లో ఉండలుగా లేకుండా కలుపుకోవాలండి. మెయిన్ ఏంటి అని అంటే ఉండలు అనేది లేకుండా కలుపుకొని మంచి క్రీమీ లాగా ఈ పాల పొడితో మనము ఈ కోవా అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ కోవా అయితే మనం తయారు చేసుకునే ఈ డబల్ కమిటాకు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం చూసారు కదా ఈ కోవా ఏ విధంగా తయారైంది అనేది. ఇంత అంటే మనం కలుపుతూ ఉండాలన్నట్టు. ఒక్కసారి మనం స్టవ్ మీద పెట్టి అది పక్కన పెట్టేసామనుకోండి, అది తొందరగా అడిగంటి త్వరగా మాడిపోతుంది. అలా కాకుండా మనం ఈ కోవా తయారయ్యేంత వరకు మనం అక్కడే ఉండి దీన్ని ఉండలుగా లేకుండా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇంకా నేను వేరే గిన్నె పెట్టుకొని నేను దాంట్లో మనం బ్రెడ్ వేయించుకోవడానికి అన్నట్టు బ్రెడ్ వేయించుకునేంత ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇంకా నెయ్యి కూడా వాడతారు. కానీ ఈ నెయ్యి వాడితే ఎక్కువ మొత్తంలో నెయ్యి ఉంటుంది కాబట్టి బ్రెడ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కొద్దిగా ఈ బ్రెడ్ ముక్కలు అనేది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ ముక్కలు అనేది వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటరు, ఇంకా దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే నేను ఈ షుగర్ అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ డబల్ కమిటాకు షుగర్ చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. ఎందుకనంటే కోవాలో షుగర్ ఉంటుంది, బ్రెడ్లో కూడా కొద్దిగా బ్రెడ్ కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం లేదు, చాలా తక్కువ. అంటే ఒకవేళ మేము ఎక్కువ తినాలి షుగర్ అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు. వద్దు మాకు ఈ స్వీట్నెస్ సరిపోతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కొద్దిగా షుగర్ అనేది తక్కువ వాడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం షుగర్ అనేది తీసుకున్న తర్వాతకి కొద్దిగా బాగా మసలు పెట్టుకోవాలి. ఈ వాటరు ఈ షుగర్ కొద్దిగా కరిగేంత వరకు మసలు పెట్టుకుంటే సరిపోతుంది. కలర్ కోసం అయితే నేను కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఫుడ్ కలరు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇది కొద్దిగా మసలు పెట్టుకోవాలి. ఇది తీగ పాకం రావాలి, ఇంకా పాకం రావాలి అంత అనేటట్టు అయితే ఏం అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగేంత వరకు మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ షుగర్ అనేది పూర్తిగా
బాయిల్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా మనం ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని, మనం ముందుగా తయారు చేసి పెట్టుకునే కోవా ఉంది కదా, ఈ కోవా కూడా మనం ఈ బ్రెడ్ ముక్కల్లో యాడ్ చేసేసుకుంటే మనకు చాలా టేస్టీ అయిన డబల్ కా మిఠాయి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఒకటి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మిఠాయి అయితే రెడీ అయిపోతుంది. చాలామంది చాలా రకాలుగా ఈ డబల్ కా మిఠాయి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఎక్కువ జ్యూసీగా చేస్తూ ఉంటారు. అంటే షుగర్ బాగా పాకం వచ్చిందాకా ఉంచి దాంట్లో ఈ బ్రెడ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ విధంగా అంటే ఎట్లా అనంటే స్వీట్నెస్ ఎక్కువ తినని వాళ్ళు, ఇంకా ఎక్కువగా జ్యూసీగా ఇష్టపడని వాళ్ళు ఇలా డ్రై లాగా చేసుకొని తింటూ ఉంటారు అన్నట్టు. నాకైతే ఈ విధంగా చాలా నచ్చింది. నేను ఇంత ముందుకు నేను చేసినప్పుడు ఎక్కువ జ్యూసీ లాగా ఉండేటైతే ఈ డబల్ కా మిఠాయి అనేది నేను ప్రిపేర్ చేసి ఉంటుంది, కానీ కుట్టి ఈ విధంగా ఇలా బాగుంటుంది అనే ఉద్దేశంతో కొద్దిగా డ్రై ఉండేట్టుగా, అంటే మనకు ఏ పీస్ కాపీస్ ఉండేట్టుగా తనైతే ప్రిపేర్ చేసింది అన్నట్టు. నాకు ఈ విధంగా తయారు చేసిన డబల్ కా మిఠాయి అయితే చాలా అంటే చాలా నచ్చిందండి. ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఎక్కువ స్వీట్నెస్ ఉండదు, త్వరగా పాడైపోతుందేమో అన్న టెన్షన్ అస్సలే ఉండదు. ఎక్కువగా జ్యూసీగా చేసుకుంటే ఏంటనంటే మనకు తొందరగా పాడవుతుందేమో అన్న టెన్షన్ అయితే ఉంటుంది. కానీ ఈ విధంగా కొద్దిగా డ్రైగా తయారు చేసుకుంటే ఏంటి అని అంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం ఈ విధంగా పైనంగా అంతా డెకరేషన్ చేసుకుంటే ఎంతో టేస్టీగానే డబల్ కా మిఠాయి అయితే రెడీ అయిపోయినట్టే. మా పిల్లలకు చాలా నచ్చింది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా నాకు స్వీట్స్ ఇష్టం అని చెప్పాను కదా, నాకు ఎంత బాగా నచ్చింది అని అంటే కొంతమంది జ్యూసీగా ఇష్టపడతారని చెప్పాను కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మేము కుట్టి తయారు చేసిన ఈ డబల్ కా మిఠాయి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీగా మీరైతే ఈ విధంగా ఒకసారి ఈ డ్రై డబల్ కా మిఠాయి అయితే ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ అందరికీ కన్ఫామ్గా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా డ్రైగా ఉండే డబల్ కా మిఠాయి అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో తయారు చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.